ఓం సాయిరామ్. ఈరోజు రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే, ఏది మంచో ఏది చెడో, ఎప్పుడు ఏది చేయాలో, నీకు ఎప్పుడు ఏది అవసరమో అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు దేనికోసము ఆరాటపడకు, బాధపడకు. సర్వము పూర్తిగా నాపై వదిలేసి నీ భారాన్ని మొత్తం నా మీద పెట్టు. ఇక నీ కోరిక ఏదైనా సరే అన్నిటినీ నేను నెరవేరుస్తాను. అది ఎంత కష్టమైనదైనా, ఎవరు ఎన్నిసార్లు అడ్డుపడుతున్నా సరే ఆ అడ్డులన్నీ నేను తొలగించి నీకైన జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను. నమ్ము బిడ్డా, ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్య ప్రమాణ వాక్కు. ఇప్పుడు ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం ఏంటో తెలుసా? నీ బాబానే తల్లి. అవును బిడ్డా, చిక్కుల్లో పడిపోతున్న నా బిడ్డలందరికీ, అలిసిన నా బిడ్డల మనసుకు చేయూతనిచ్చి సేద తీర్చే సాధనమే నీ బాబా ఓడి. అర్థమవుతుంది కదా? నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే అన్నిటినీ నీ బాబాతో పంచుకో. నీ బాబా ఉన్నారు అని నమ్ము. మనస్ఫూర్తిగా నీ బాబాను పూజించినట్లయితే నువ్వు ఏది కోరితే అది క్షణంలో నీ ముందుంటుంది. నమ్మి వెంటనే నీ బాబా పాదాల దగ్గర శరణు వేడు తల్లి. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? నేను మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరు అంటే, నిత్యం నా గుడికి వచ్చి రకరకాల పుష్పాలతో పూజించి నా దర్శనం చేసుకునేవాళ్ళు అస్సలు కాదు తల్లి. మరి ఎవరు బాబా? నీ నిజమైన భక్తులు ఎవరు? నీ నిజమైన బిడ్డలు ఎవరు అని అడుగుతున్నావా? చెబుతాను వినమ్మా. కష్టాలతో కృంగిపోతూ, సమస్యలతో నలిగిపోయే మనుషులందరికీ, జీవులకి అండగా నిలిచి చేయూతనిచ్చి ఆదుకునేవాళ్లే నా నిజమైన భక్తులు, నా ప్రియమైన బిడ్డలు. అది ఎవరో తెలుసా? ఇంకెవరు? నువ్వే తల్లి. ఎవరైనా సాయమని కోరగానే నీ చేతనంత సాయం చేస్తావు. అది ఎవరైనా సరే, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా సరే, లేదా గతంలో వాళ్ళు నీకు ద్రోహం చేసినా సరే, ఇప్పుడు నువ్వు వాళ్ళకి సాయమే చేస్తావు. ఎందుకంటే వాళ్ళలోనే నువ్వు నీ బాబాని చూసుకుంటున్నావు కాబట్టి. అంత స్వచ్ఛమైన మనసు కలిగిన నా బిడ్డకి నేను కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? నేను కాకపోతే ఇంకెవరు తోడుగా నిలబడి వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుతారు చెప్పు? అందుకేనమ్మా, నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటూ నీతోనే నా జీవితం మొత్తాన్ని గడుపుతున్నాను. ఒక్కటి చెప్తాను విను తల్లి. రోగాలకి భయపడి తినడం మానేస్తారు కొందరు. రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తారు కొందరు. కానీ భగవంతుడికి భయపడి పాపాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. నిజమే కదా బిడ్డా? ఇది అక్షర సత్యమే కదా? ఇప్పుడున్న ఈ సమాజంలో ఎన్నో వ్యాధుల కోసము రకరకాల వంటలన్నిటినీ తినడం మానేస్తున్నారు. కానీ ఎదుటి వారిని హింసించడం, బాధ పెట్టడం, మోసం చేయడం మాత్రం ఎవ్వరూ ఆపడం లేదు. నన్నెవరు చూస్తారులే అన్న ధైర్యంతో వెళ్ళిపోతున్నారు. కానీ ఆ భగవంతుడు అందరినీ చూస్తూనే ఉంటారు. సమానంగానే చూస్తూనే ఉంటారు. పైన మీ పాపాలకి తగ్గట్టుగా ఒక చీటీని కూడా రాస్తూనే ఉంటారు అని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఎవరు నన్ను చూడడం లేదులే అని తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే పైన ఉన్న భగవంతుడు ఏదో ఒక రోజు పాతాళానికి తొక్కేస్తాడని తెలుసుకోవాలి. కాకరకాయని తీసుకువెళ్ళి గంగానదిలో ముంచినంత మాత్రాన దాని చేదేమైనా తగ్గిపోతుందా? లేదా నీటిలో ఉంటుంది కదా అని చేపకున్న నీచు వాసన మొత్తం పోతుందా? చెప్పు బిడ్డ. లేదు కదా? అలానే మనిషి కూడా అంతే. సమయానుకూలంగా రంగులు మార్చినా ఎప్పుడో ఒకప్పుడు లోపల దాగి ఉన్న నిజస్వరూపం బయటకు రాక తప్పదు. కాకపోతే దానికంటూ ఒక సమయం ఉండాలి, సందర్భం ఉండాలి. అప్పటి వరకు ఎవరు ఎన్ని వేషాలు వేసినా సరే కాలం అనేది అన్నీ మౌనంగానే చూస్తూ ఉంటుంది. ఆ రోజు వచ్చిన రోజు అన్ని విషయాలను కాలం బయట పెడుతుంది. అప్పుడు అసలు వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడతాయి. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది. జీవితంలో కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది బిడ్డా.
నష్టం అనేది ఎవరిని నమ్మాలో నీకు నేర్పిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీ మంచికే కదా! నువ్వు ఎలా బ్రతకాలో, ఎవరిని నమ్మాలో అన్నీ నీకు తెలుస్తాయి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అది నీ మంచికే అని అనుకో. నీ జీవితం చక్కబెట్టడానికే అనుకో. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను. నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది కూడా ఎక్కువగా తెలుసుకోకూడదు. దేని గురించి ఎక్కువగా ఆరా తీయకూడదు. ఎవరిని ఎక్కువగా చదవకూడదు. ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. అలా నువ్వు అన్ని దగ్గరలా నా సొంతం, అందరూ నా వాళ్ళే అనుకున్నట్లయితే చివరికి నీకు మిగిలేది దుఃఖం మాత్రమే. కన్నీళ్లు మాత్రమే మిగులుతాయని నువ్వు గుర్తించుకోవాలమ్మా. అపజయాల్ని, తప్పటడుగుల్ని ఎప్పుడూ కూడా నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు. అవి ఏం చిన్న చూపు చూడకమ్మా. ఎందుకంటే అవే నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలో నీకు తెలుపుతాయి. అవే నీకు గొప్ప పాఠాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్లే నువ్వు వీటిని నేర్చుకోవడం వల్ల నిన్ను భవిష్యత్తులో మంచి స్థాయిలో చూస్తారు. నీకు ఎంతో మర్యాదను, గౌరవాన్ని ఇస్తారు. అవును తల్లి, ఈ జీవితం అనేది ఎంతో అందమైనది, విచిత్రమైనది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు అసలు వద్దు తల్లి. పంతాలు, పట్టింపులకి అస్సలు పోవద్దు. ప్రతి ఒక్కరితో ఉన్నంతకాలం నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడు చాలు. జీవితాన్ని ఆనందంగా జీవించు బిడ్డా. అప్పుడు నువ్వు అందరితో ఉన్నన్ని రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నట్లయితే నువ్వు లేకపోయినా సరే అందరూ నీ గురించి మాట్లాడుకుంటారు. నువ్వు ఉన్నప్పుడు కాదమ్మా, నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి మంచిగా మాట్లాడుకుంటే ఆ మాటల్లోనే నువ్వు బ్రతికి ఉంటావు. అర్థమవుతుంది కదా? ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు చెడుని తలపెట్టుకు. కష్టమైనా సరే నిజాయితీ వైపే వెళ్ళు. ధైర్యంగా వెళ్ళు. నీతి పనులే చేస్తూ ఉండు. చెడు దారిలో అస్సలు వెళ్ళకు. చెడు స్నేహాన్ని చేయుకు తల్లి. ఎవరూ చూడడం లేదు కదా, ఒక్కసారే కదా అని అస్సలు అనుకోవద్దమ్మా. ఆ ఒక్కసారే నిన్ను వెయ్యింతలు కిందకి తొక్కేస్తుంది అని నువ్వు గుర్తించుకో. జీవితంలో ఏదీ నీ వెనక రాదు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. కాబట్టి ఎప్పుడూ కూడా బాబా నాకు అది రాలేదు, ఇది రాలేదు, నాకెందుకు గతంలో అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి అనుక్షణం బాధపడుతూ కూర్చోకు. ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో. అన్నీ నీ బాబా నీకోసమే చేశారు అని నమ్ము. ఖచ్చితంగా నీకు శుభమే జరుగుతుంది. అర్థమైంది కదా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.